మోందా తుఫాన్ ఎఫెక్ట్తో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ ప్రబుల్ దేశాయికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గతంలో ఇన్ఛార్జిగా ఉన్న సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కనీసం పట్టించుకోవడం లేదంటున్న మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్తో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. ఆరుగాలం కష్టించే రైతన్నకు అడుగడుగున కష్టాలే. గత వారం రోజు నుంచి కూడా అకాల వర్షాల నేపథ్యంలో పంటలు త్వరితగతిన కోసినటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కళ్ళాల్లో కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అంటే ఐకేపీ సెంటర్లో కూడా కనిపిస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు చెప్పేది ఒకటే, ఐకేపీ సెంటర్లో పెద్ద ఎత్తున ధాన్యం తెచ్చాము కానీ ఎవరు కూడా కొనట్లేదు. ఈ నేపథ్యంలో అకాల వర్షాలకు తమ సంబంధించినటువంటి ధాన్యం అంతా తడచడమే కాదు, మాయిశ్చరైజే కాదు, రంగు కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో తాము ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి నెలకొందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒకైతే గంగాధర మండల కేంద్రంలో చూసుకుంటే కూడా ప్రతి రైతు వద్దకు వెళ్ళి అంటే రైతులతో మమేకమై వారికి జరుగుతున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని కూడా తెలుసుకుంటున్న పరిస్థితి మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కలెక్టర్కు దీనిపై విన్నపం చేయడానికి ఒక పత్రికాముఖంగా తెలియజేయడమే కాదు, కలెక్టర్ కూడా ఒక పత్రిక ఇచ్చినటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ వారితో మాట్లాడుతారు. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా గత వారం పది నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి, రైతులు తీవ్ర ఇబ్బందులు కూడా ఐకేపీ సెంటర్లే కాదు కళ్ళాల్లో కూడా పెద్ద ఎత్తున ధాన్యం చేరుకుంది కానీ రంగు మారుతూ ఉంది, తడుస్తూ ఉంది. ఇంకోవైపు పొలాలు కోయని కూడా గాలి నేపథ్యంలో కింద పడిపోయినాయి. అంటే అది కూడా 10-15 రోజులు అయితే కానీ దాన్ని కోయలేని పరిస్థితి. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రస్తుతం పట్టించుకునే నాదులు లేదు. దీనిపై మీరు ఏమంటారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతుల వ్యతిరేక ప్రభుత్వం, రైతులను నిండా ముంచినటువంటి ప్రభుత్వం. 6 కాలం కష్టపడ్డటువంటి రైతన్న ఇవాళ నోటికాడి బుక్క ఎత్తుకపోయినట్టుగా అకాల వర్షాల వల్ల పంట నేల కొరిగి మరి అరకొరగా పండినటువంటి పంటను ధాన్యం కొనుగోలు సెంటర్లు వ్యవసాయ మార్కెట్లకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ మెంతా తుఫాన్ కానీ అకాల వర్షాల వల్ల తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి ధాన్యాన్ని ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క ధాన్యపు గింజ కూడా కొనకుండా రైతులను నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాకి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఒక్క రివ్యూ కూడా ధాన్యం కొనుగోలు సెంటర్ల విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కనీసం రివ్యూ చేయకపోయినా ఇవాళ మరి తడిసిన ధాన్యాన్ని మరి ఇవాళ నీలవాలినటువంటి ఆ పంటని చూడడానికి కూడా రానటువంటి దిక్కుమాలినటువంటి మంత్రి ఇవాళ మన తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే రైతుల ప్రభుత్వం చెప్పుకునేటువంటి సిగ్గులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కనీసం రైతుకు అండగా ఉండాలి, వాళ్ళ దగ్గర పోవాలి, చూడాలి, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి అండగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, మంత్రుల మీద ఉంటుంది. ఇదే మరి సివిల్ సప్లై శాఖ మంత్రి గతంలో కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసిపోయారు. నా సివిల్ సప్లై శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ కనీసం కరీంనగర్ జిల్లాకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చోట తిరిగినరా, రైతుల దగ్గర పోయినరా, వాళ్ళు పరామర్శించిరా, ఈ ధాన్యాన్ని మరి కొంటమని చెప్పిరా. ఇదే ముఖ్యమంత్రి అయితే అంటాడు ఏమని, 48 గంటల్లో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, రంగు మారినా మొలకెత్తినా అది నేలపాలైన ధాన్యాన్ని కూడా మనం కొనుగోలు చేయాలి, వాళ్లకు ఎకరాన గింత ఇవ్వాలని అంటారు. కానీ మాటలు ఎక్కడికి పోయినాయి? నేపథ్యంలో మీరు రాబోయే రోజులు అంటే ఈ విధంగానే కనుక కొనసాగి మాయిశ్చరైజ్ అట్లే ఉండి రంగు మారితే ధాన్యం అంటే రైతుల పక్షాన ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతుంది? నెల రోజులుగా పోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు కనుక రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు అండగా నిలబడతాం, రాస్తారోకో చేస్తాం, ధర్నాలు చేస్తాం, కలెక్టరేట్ ముట్టడి కూడా చేస్తాం. ధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా రైతుల పక్షాన రైతులకు అండగా నిలుస్తాం. ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? వెంటనే తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే నేల వాలిందో నేల పాలైనటువంటి ధాన్యాన్ని కానీ పత్తిని కానీ ఆ ఎకరాన అంచనా వేయించి వెంటనే ఎకరాన 25,000 రూపాయలను మరి ఆ రైతులకు ఎకరాన ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సార్ ఇదే మొత్తం మీద చూసుకుంటే ప్రతి ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వడమే కాదు, మరోవైపు రంగు మారిన ధాన్యాన్ని వెనువెంటనే కొనాలి. ఇంకోవైపు ఏంటంటే ఎకరానికి 25,000 నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక ఈ రైతులను పట్టించుకోకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించడమే కాదు, కలెక్టరేట్ల ముట్టడి కూడా చేస్తాం, రైతులకు భరోసాగా ఉంటామని చెప్పి శుంకే రవిశంకర్ చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.